మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ వీడియోలో మనం స్టోరీ ఆఫ్ ద గాస్పుల్‌లోని మొట్టమొదటిది సృష్టి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. లేదా ఇంకో విషయంలో చెప్పాలంటే దేవుని యొక్క సంకల్పంలోని లేకపోతే దేవుడు ఆయన రాయించిన లేకపోతే ఆయన మాట అయిన బైబిల్‌లోని ప్రాముఖ్యమైన 4 విషయాల్లో మొట్టమొదటైన సృష్టి గురించి మనం తెలుసుకుందాం. ఈ 4 విషయాలు ఏంటంటే సృష్టి మొట్టమొదటిది, రెండవదిగా పతనము, మూడవదిగా విమోచన, నాలుగవదిగా సంపూర్ణత. అయితే ఈ వీడియోలో మనం బైబిల్ సృష్టి గురించి ఏం చెప్తుందో మనం తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ సృష్టి అనేది ఈ లోకంలో ఒక శాస్త్రీయ సమస్య కాదు కానీ ఇది ఒక వేదాంతపరమైన సమస్య. ప్రస్తుత కాలంలో లేకపోతే ఇంతకు ముందు నుంచి కూడా సృష్టి అనేది ఒక చర్చనీయ అంశంగా ఉన్నదన్నమాట. అంత మాత్రమే కాదు కానీ ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లగా పరిశోధన చేస్తున్న అంశం ఈ సృష్టి అనేది. కానీ బైబిల్ని మనం చూసినట్లయితే బైబిల్లో దేవుడు సృష్టి గురించి చాలా స్పష్టంగాను తెలియజేయడం జరిగింది. అయితే ఈ బైబిల్ని నమ్మని వాళ్ళకి మాత్రం ఇది చాలా పెద్ద సమస్య ఉంది కానీ బైబిల్ని నమ్మిన వాళ్ళకి ఇది చాలా స్పష్టమైన నిశ్చేతమైన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎవరు నమ్మినా నమ్మకపోయినా బైబిల్ చెప్పేది సత్యం. అంత మాత్రమే కాదు, ఎందుకంటే దేవుని మాట సత్యమని మనకు తెలుసు. దేవుడు ఎప్పుడు అసత్యం చెప్పడని మనకు తెలుసు కనుక ఈ బైబిల్ చెప్పేది సత్యం. అయితే సృష్టి గురించి కూడా బైబిల్ చెప్పేది సత్యం అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాం. అయితే ఈ విషయం ఎవరు నమ్మినా కానీ నమ్మకపోయినా కానీ సత్యం అని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది. అయితే ఈ విషయం గురించి అయితే సృష్టి గురించి ఎవరైనా నమ్మడం లేకపోతే నమ్మకపోవడమే కానీ ఈ విషయాన్ని ఎవరు తారుమారు చేయలేరు, లేకపోతే ఈ సత్యాన్ని ఎవరు మార్చలేరు అని చెప్పేసి మనకు తెలుసు. అయితే ఈ సృష్టి అనేది దేవుని యొక్క శాశ్వతమైన శక్తి మరియు దైవిక స్వభావం గురించి మాట్లాడుతూ ఉంది. అయితే బైబిల్లో దావీదు మహారాజు కీర్తన గ్రంథంలోని 19వ అధ్యాయం 1వ వచనంలో చెప్తూ ఉంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అని చెప్పేసి దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు సృష్టి గురించి. తర్వాత బైబిల్లో మనం మొదటి పుస్తకమైన ఆదికాండంలో మొదటి 2 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే దేవుడు సృష్టిని ఏ విధంగా చేశాడో ఆ విషయం గురించి దేవుడు చాలా స్పష్టంగాను ఈ యొక్క అధ్యాయంలో దేవుడు రాయించడం జరిగింది. అయితే అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఆదికాండంలో మొదటి అధ్యాయంలో ప్రపంచంపై లేకపోతే సృష్టిపై తన యొక్క యాజమాన్య ముద్రను ఆయన ఉంచడం జరిగింది. సృష్టి దేవుని పని అని, అది మనిషి పని కాదు అని చెప్పేసి ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు కానీ ఈ సృష్టి అనేది దేవుడు చేసిన పని, ఇది మనిషి చేసిన పని కాదు, లేకపోతే అది దానికి అంతటా అదే వచ్చినది కాదు. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే స్కూల్లోనూ అదేవిధంగా చాలామంది చెప్పే విషయం ఏంటంటే సృష్టి అనేది అకస్మాత్తుగా ఒక విస్ఫోటనం ద్వారా దానికి అదే ఏర్పడిందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో స్కూల్లో కూడా నేర్పిస్తున్న విషయం. అయితే ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఒక వస్తువు అవ్వచ్చు, లేకపోతే ఒక బిల్డింగ్ అవ్వచ్చు, ఒక వస్తువుని ఎవరన్నా తయారు చేయకుండా వస్తువు వచ్చిందని చెప్పేసి అంటే ఎవరన్నా నమ్ముతారా? నమ్మరు. లేకపోతే ఒక ఇల్లుని మనం కానీ ఒక బిల్డింగ్ని కానీ మనం చూసినట్లయితే ఈ బిల్డింగ్ని లేకపోతే ఇల్లుని ఎవరు కట్టకుండా ఒక రాత్రిలో దానికి అంతటా అదే నిర్మించబడిందంటే ఎవరన్నా నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే అది అసత్యం కనుక, అది జరగని పని కనుక. అదేవిధంగా ఈ సృష్టిని గురించి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది దానికి అంతటా అదే వచ్చింది, ఒక విస్ఫోటనం ద్వారా ఇది ఒక సృష్టి అనేది కలిగిందని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఇది అసత్యం అని చెప్పేసి బైబిల్ చెప్తూ ఉంది. సృష్టి అనేది దానికి అంతటా రాలేదు కానీ దేవుడు ఈ సృష్టిని నిర్మించడం జరిగింది. అయితే బైబిల్లో మనం ఆదికాండం మొదటి అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే దేవుడు సృష్టి గురించి అలా చెప్పాడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ యొక్క వచనం అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతోంది. ఇది ఏదో అర్థం కాకుండానో లేదా అస్పష్టత లేకుండానో లేదు. ఈ యొక్క విషయం లేదా ఈ వచనం అవ్వచ్చు, ఈ వచనం అనేది ఒక చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యే విధంగా ఉంది. ఏమనంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. బైబిల్ ప్రకారం దేవుడు సృష్టిని 6000 సంవత్సరాల క్రితం 6 రోజుల్లో తన నోటి మాట చేత ఆయన నిర్మించడం జరిగింది. ఈ సృష్టిని దేవుడు పరిపూర్ణంగా చేశాడు.
అయితే ఈ సృష్టి చేసినప్పుడు మరణం కానీ శ్రమ కానీ ఏమీ లేకుండా దేవుడు సృష్టిని నిర్మించడం జరిగింది. అయితే ఈ సృష్టిని చేయడానికి దేవుడు పెద్ద సమయం తీసుకొని లేకపోతే ఒక పెద్ద పదార్థం తీసుకొని ఏదో ఒక పెద్ద శక్తి ఉపయోగించి ఆయన చేయలేదు. కానీ దేవుడు కేవలం తన నోటి మాట చేత ఈ సృష్టిని ఏ యొక్క పదార్థం కానీ ఏ యొక్క పెద్ద సమయం కానీ తీసుకోకుండా ఆయన కేవలం 6 రోజుల్లో 6 సాధారణమైన నిడివి రోజుల్లో ఆయన సృష్టిని నిర్మించడం జరిగింది. ఈ వాస్తవమైన సృష్టి బైబిల్ని దేవుని యొక్క ప్రత్యక్ష సాక్షిగా సమర్థిస్తుంది. ఎందుకంటే ఈ సృష్టి ఏర్పడినప్పుడు దాన్ని ఎవరు చూడలేదు. సృష్టి ఎలా ఏర్పడిందో ఎలా ఉందో అంతకుముందు అని చెప్పడానికి కూడా ఎవరు లేరు. కేవలం దేవుడు మాత్రమే అప్పుడు ఉన్నాడు కనుక ఆయన మాత్రమే దీని గురించి చెప్పగలవాడు కనుక ఆయన యొక్క ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ విషయాలు చెప్పడం జరిగిందనమాట. అయితే ఇంకా మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ఇలా చెప్తా ఉంది. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండున్నది అంతటిని సముద్రములను వాటిలో ఉన్నది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నదని చెప్పేసి ఆయన ఈ యొక్క వచనంలో రాయడం జరిగింది. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి 3 వచనంలో మనం చూసినట్లయితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు అనే విషయాన్ని మనం ఈ యొక్క 3 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆయన సింహాసనం ఎదుట వేసిరి. ఈ యొక్క వచనాలన్నీ కూడా ఏమని చెప్తున్నాయంటే దేవుడే సృష్టికర్త అని చెప్పేసి చెప్తూ ఉన్నాయి. దేవుడే ఈ సృష్టిని నిర్మించిన వాడని చెప్పేసి ఈ యొక్క వచనాలు చెప్తూ ఉన్నాయి. ఈ సృష్టి అనేది ఏదో ఒక ల్యాబ్లో చేసిన పని కాదు. ఈ యొక్క సృష్టి అనేది మనుషులకు అంతు చిక్కని కార్యం. ఇది ఒక గొప్ప అద్భుతం అనమాట, లేకపోతే దేవుడు చేసిన గొప్ప ఆశ్చర్య కార్యం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సైన్స్లో మనం చూసినట్లయితే ఏదన్నా ఒకటి తయారు చేయాలంటే దాంట్లో అబ్జర్వేషన్స్ అనేవి ఉంటాయి. లేకపోతే ఇంకా చేస్తుంది 10 సార్లు చేస్తూ అది పర్ఫెక్ట్గా అయ్యేంత వరకు పునరావృతం అని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే ఈ సృష్టి గురించి మనం ఆలోచించినట్లయితే దీంట్లో అబ్జర్వేషన్ అని కానీ లేకపోతే పునరావృతం అనేది మనం ఏమి చూడం. దేవుడు కేవలం తన నోటి మాట చేత అవి చేయడం మాత్రమే మనం చూస్తూ ఉంటాం. దీన్ని ఆయన పరిశీలించి పరీక్షించి కొన్ని సంవత్సరాలు ఆయన ఈ విధంగా ముందు టెస్ట్ చేసి చేయడం అనేది ఏమీ లేదు. అయితే ఈ సృష్టి అనేది మనం ఇంతకు ముందు చెప్పిన విధంగా సృష్టి అనేది దేవుడు చేసిన పని. అంత మాత్రమే కాదు, ఈ యొక్క సృష్టిని మానవులు చేయలేనిది. అయితే దేవుడే అన్నిటికీ రూపకర్త అయి ఉన్నాడు, అలాగే అన్నిటికీ ప్రారంభాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. అయితే సమయానికి కూడా ప్రారంభాన్ని ఇచ్చినవాడు దేవుడే. సృష్టి ప్రారంభమైనప్పుడే దేవుడు సమయం కూడా ప్రారంభమైందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. అయితే సెక్యులర్ సిద్ధాంతాలు లేకపోతే స్కూల్లో చెప్పే సిద్ధాంతాలు అనేవి బైబిల్ చెప్పే సిద్ధాంతానికి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి సృష్టి గురించి ప్రాముఖ్యంగా. అయితే అవి దేవుని వాక్యం యొక్క స్పష్టమైన బోధనకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి మనకు తెలుసు. అదేవిధంగా మరియు లేఖనం యొక్క అత్యున్నత అధికారాన్ని బలహీనపరుస్తున్నట్లు, అదేవిధంగా ప్రకటించే సువార్తను కూడా బలహీనపరుస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక వ్యక్తి హర్బర్ట్ స్పెన్సర్ అనే ఒక సైంటిస్టు, ఈయన క్రైస్తవుడు కాదు. అయితే ఆయన ఎలా చెప్పాడు 1903 సంవత్సరంలో ఏమనంటే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా 5 విభాగాల్లోకి వస్తాయన్నమాట. 5 విభాగాలు ఏంటంటే, మొట్టమొదటిగా టైము, రెండవదిగా ఫోర్స్, మూడవదిగా మ్యాటర్, నాలుగవదిగా స్పేస్, ఐదవదిగా యాక్షన్ అనమాట. దీని తెలుగులో మనం సమయము, శక్తి, పదార్థం, స్థలం లేకపోతే క్రియ అని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే ఆయన ఈ విషయాలు చెప్పకముందే దేవుడు కొన్ని వేల సంవత్సరాల ముందు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. ఏంటి అంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ముందుగా
ఆది అందు అంటే అది టైం అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటే ఆయన ఫోర్స్ అనమాట. మూడవదిగా భూమి అంటే మ్యాటర్. నాలుగవదిగా ఆకాశమును అంటే స్పేస్. ఐదవదిగా సృజించెను అంటే యాక్షన్ అనమాట. ఈ యొక్క 5 విషయాల గురించి ఆయన చెప్పాడు. అయితే ఈ యొక్క 5 విషయాల గురించి కూడా దానికి ఆయన చెప్పడం కన్నా ముందే దేవుడు యొక్క వాక్యంలో ఆయన రాయించడం జరిగింది. అయితే మనకున్న సమస్య ఏంటంటే మనం బైబిల్ని నమ్మకపోవడం, లేకపోతే విశ్వసించకపోవడం. సృష్టి గురించి మనకు కేవలం దేవుని మాట అయిన బైబిల్ ద్వారానే తప్ప ఇంకా మనం ఏ విధంగానూ మనకి అది అర్థం కాదు. దాన్ని ఎవరు చెప్పలేరు కూడా. సృష్టి అనేది శాస్త్రీయ సంఘటన కాదు, మరియు శాస్త్రీయంగా వివరించలేము కూడా. అయితే ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, సమయాన్ని చేసినవాడు దేవుడే. దేవుడు తనకు తానుగా లేదా స్వయ ఉనికి గలవాడని చెప్పేసి, లేకపోతే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. మూడవదిగా దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ప్రతి ఒక్కదాని జంతువులను కానీ, పక్షులను కానీ, లేకపోతే ఆఖరికి మనుషులను కూడా నిర్మించిన వాడు, లేకపోతే సృజించిన వాడు దేవుడై ఉన్నాడని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే తెలుసుకున్న ఒక విషయాల గురించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, దేవుడు అన్నిటికీ పైగా ఉన్నవాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు మనం చేయమంటే చేసేవాడు కాదు. దేవుడు తను చేయాలనుకున్నది చేసేవాడు. ఆయన చెప్పినట్టు మనం చేయాలి, కానీ మనం చెప్పినట్లు ఆయన చేసేవాడు కాదు. ఎందుకంటే దేవుణ్ణి మనుషులు తయారు చేయలేదు, దేవుణ్ణి మనుషులు చెక్కలేదు. దేవుడే మనిషిని తయారు చేశాడు. దేవుడే సార్వభౌముడు కనుక అన్నిటికీ పైగా ఉన్నవాడు ఆయన మాత్రమే. అయితే దేవుడు అనేవాడు ఏదో కొంతమంది కూర్చొని ఈయన దేవుడైతే బాగుంటుందని చెప్పేసి ఒకరి ద్వారా ఏర్పరచబడిన వాడు, లేకపోతే నిర్మించబడిన వాడు, లేకపోతే చెప్పబడిన వాడు కాదు. దేవుడు అంటే ఆయన స్వయ ఉనికి గలవాడు, లేకపోతే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అనమాట. అన్నిటికీ పైగా ఉన్నవాడు, వీటన్నిటిని నిర్మించిన వాడు దేవుడు అయి ఉన్నాడు. ఇవన్నీ దేవుడి కనుక, లేకపోతే మనం చేసిన వాడు దేవుడు కనుక మనకిష్టం వచ్చినట్లుగా మనకి ఉండడానికి అవ్వదు. కానీ దేవునికి ఇష్టమైన విధంగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రతిదీ దేవునిది కనుక. మనకున్న జీవితం అవ్వచ్చు, లేకపోతే మనకున్న జీతం అవ్వచ్చు, లేకపోతే మనకున్న పిల్లలు అవ్వచ్చు, లేకపోతే మనకున్న ఇల్లు అవ్వచ్చు, మనకున్న జాబ్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా దేవుడు మనకిచ్చినది. ప్రతిదీ కూడా ఆయనదే. ఇంకో మాటలు చెప్పాలంటే హీ ఓన్స్ ఎవ్రీథింగ్ అనమాట. ప్రతిదీ కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి, ప్రతిదీ కూడా ఆయనవై ఉన్నవి. అవన్నీ కూడా దేవుడు మనకిచ్చాడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి, సరిగ్గా మనం దాన్ని మేనేజ్ చేయాలన్నమాట. అయితే దేవుడు మనిషి గురించి మనం ఆలోచించినట్లయితే, దేవుడు మనిషిని తన స్వరూపంలోనూ తన పోలిక చొప్పున దేవుడు మనిషిని చేయడం జరిగింది. ఆయన చేయడం మాత్రమే కాదు, కానీ దేవుడు ఒక పర్పస్ అనేది దేవుడు మనిషికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనిషికి దేవుడు ఒక కమాండ్ అనేది, లేకపోతే ఒక ఆజ్ఞ అనేది కూడా దేవుడు ఇవ్వడం జరిగింది. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే దేవుడు మనిషికి ఒక ఆజ్ఞ అనేది ఇస్తూ ఉన్నాడు. ఆయన సర్వాధికారి కనుక ఆయన మనం ఏం చేయాలో ఆయన చెప్పేవాడై ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపించినప్పుడు నేను చేయను, లేకపోతే నాకు ఇష్టం లేదని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ఈ సృష్టి అంతటి, లేకపోతే సృష్టి అంతా, లేకపోతే మనం కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి, లేకపోతే ఆయనవి కనుక ఆయన చెప్పినట్లుగా ప్రతి ఒక్కటి జరగవలసినదిగా ఉన్నది. అయితే దేవుడు సృష్టిని నిర్మించినప్పుడు దానికి ఒక పర్పస్ అనేది ఒక ఉద్దేశాన్ని దేవుడు దానికి ఇవ్వడం జరిగింది. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఈ సృష్టిని నిర్మించినప్పుడు పరిపూర్ణంగా నిర్మించాడు. మనం ప్రతిరోజు దేవుడు నిర్మించిన 6 రోజుల్లో నిర్మించాడు కదా. నిర్మించిన ప్రతి రోజులో చివరి వచనంలో దేవుడు చెప్తాడండి, ఇది మంచిది అని చెప్పేసి దేవునికి అనిపించింది, లేకపోతే ఇది మంచిదని చెప్పేసి దేవుడు వాక్యం చెప్తూ ఉంటాడు. దేవుడు ఆయన యొక్క సృష్టిని చాలా మంచిగాను, అదేవిధంగా పరిపూర్ణంగాను దేవుడు నిర్మించడం జరిగింది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చరిత్రలో దేవుడు పరిపూర్ణమైన సృష్టిని నిర్మించి ఉన్నాడు. అదేవిధంగా దేవుని నిర్మించిన సృష్టి అంతా కూడా దేవుని చిత్తానుసారంగా నడవడం జరిగింది. దేవుడు నిర్మించిన మనిషి కూడా ఆయన యొక్క చిత్తానుసారంగా నడవడం అనేది జరిగిందనమాట.
ఆయన సృష్టి అనేది చాలా పరిపూర్ణంగా నిర్మించాడు, పర్ఫెక్ట్‌గా నిర్మించాడు. ఈ యొక్క స్టోరీ ఆఫ్ గాస్పెల్ అనేది లేతే సువార్త కథ అనేది పరిపూర్ణమైన సృష్టితో ప్రారంభమైంది. లేకపోతే మొదలైందనమాట. అయితే ఇప్పుడు చూసిన సృష్టి గురించి అంతటిని గురించి మనం చూసాం కదా! దేవుడు ఈ సృష్టిని అంతటిని ఆయన చిత్తానుసారంగా నిర్మించాడు. ఇదంతా కూడా దేవుడు ఆయన మహిమ కోసమే ఆయన చేసుకున్నాడు.